హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిలో కనిపించే కొన్ని సూచనలు ఈరోజు మీకు నేను చెప్తానండి. ఈ సూచనలు మీకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఆత్మతో నింపబడిన వారుగా ఉన్నారు అని అర్థం. మొట్టమొదటి సూచన, ఆత్మతో నింపబడిన వారిలో అన్య భాషలు మాట్లాడేటువంటి వరాన్ని కలిగి ఉంటారు. ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏ విధంగా ప్రార్థన చేయవలనో మనకు నేర్పిస్తాడట. కనుక ఆత్మతో నింపబడిన వారు ఎప్పుడు కూడా శారీరకంగా ప్రార్థించడానికి, వారు అనుకున్నది ప్రార్థనలో చెప్పడానికి ఇష్టపడరు, కానీ ఆత్మ ఏ విధంగా నడిపిస్తాడో ఆ ప్రకారంగా ప్రభువుని స్తుతించడానికి ఇష్టపడతారు. రెండవదిగా, మరి ఆత్మతో నింపబడేవారు దేవునిని ప్రేమిస్తారు. మరి యోహాను సువార్తలో రాయబడింది, నన్ను ప్రేమించేవారు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటారు, నా యొక్క శిష్యుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాడు అని వాక్యం రాయబడింది. ప్రభువుని ప్రేమించడం అంటే దేవుడు ఏది చెప్పారో ఆ యొక్క ఆజ్ఞను గైకొనటం. ఆత్మతో నింపబడిన వారు ఎలాగుంటారంటే దేవుని యొక్క ఆజ్ఞలను వారి జీవితంలో ఆ యొక్క ఆజ్ఞల ప్రకారము నడవడానికి చాలా ఇష్టపడతారు. దేవుడు చేయమన్నది చేస్తారు, వద్దు అన్నది ఆగిపోతారు. ఆయన వాక్యాన్ని ఇష్టపడతారు, ఆయన వాగ్దానాలను ఇష్టపడతారు, ఆయనను బహుగా ప్రేమిస్తారు. మరొక సూచన, పాపాన్ని ద్వేషిస్తారు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వాడిని ముట్టడట. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో పాపాన్ని చేయడానికి, పాపాన్ని చూడటానికి, పాపపు మాటలు మాట్లాడడానికి, పాపాత్మలతో కూర్చోటానికి కూడా ఇష్టపడరు. ఆత్మలో ఉన్నవారు ఎలాగుంటారంటే శారీరక క్రియలను బట్టి చాలా ద్వేషాన్ని కలిగి ఉంటారు. శారీరక క్రియలను చేయడానికి ఇష్టపడరు. అంతరంగ పురుషుడిని బలపరుచుకోవడానికి, అంతరంగంగా ఎదగడానికి, ఆత్మీయులతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. కనుక పాపాన్ని ద్వేషించేటువంటి జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారు ఆత్మతో నింపబడ్డారు అనడానికి ఒక సూచన. మరి ఒక సూచన, దేవుని యొక్క వాగ్దానం కోసం నిరీక్షణ కలిగి ఉంటారు, కనిపెట్టి ఉంటారు, ఓర్పు సహనం కలిగిన వారిగా జీవిస్తారు. నిన్న దేవుడు చెప్పాడు, ఈరోజే జరిగిపోవాలి అనేటువంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉండదో వాళ్ళు శారీరకంగా ఉన్నారు, ఇంకా ఆత్మలో రాలేదు అని అర్థం. కానీ ఆత్మతో నింపబడిన వారు దేవుడు యొక్క వాగ్దానముల కొరకు నిరీక్షణ కలిగి ఓపికతో ఎదురు చూస్తారంట. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి ఉంటుందని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు. కనుక నిరీక్షణ కలిగిన వారే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాగ్దానముల కోసం కనిపెట్టి దాన్ని స్వతంత్రించుకునేంత వరకు కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టరు. మరి ఈ సూచనలన్నీ మీలో ఉన్నాయి అని అంటే మీరు ఆత్మతో నింపబడిన వారు అని అర్థము.